సంపాదించే సంపాదించే భర్త దగ్గర భార్య ఎలా ఉంటుంది? సంపాదించుకునే భర్త దగ్గర భార్యలు ఎలా ఉంటారో ఇప్పుడు చెప్తాను. అండి మీకు ఏమి ఇష్టమో నేను అవన్నీ చేసి పెడతానండి. ఏమి ఇష్టమండి చెప్పండి మీకు. అయ్యో నా బర్త్డేకి నక్లీస్ తీసిస్తున్నారా? ఎంత ఎగ్జైటింగ్గా ఉందండి, నాకు హ్యాపీగా ఉందండి, నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే మీకు ఏం కావాలన్నా నేను వండి పెడతానండి. మీరు ఏం అడిగినా నేను వండి పెడతానండి. చెప్పండి ప్లీజ్. నాకు బయటకు పోవాలని లేదండి, మీకు వండి పెట్టాలని ఉంది. క్యూట్గా ఉండరండి మీరు, చాలా నవ్వుతే కూడా ఎంత అందంగా ఉండరోనండి మీరు. ఎంత బాగున్నారో మీరు నవ్వుతే కూడా. అండి వద్దండి, బయటకు వద్దు, నేను ఇంట్లోనే చేస్తానండి. హోటల్కి వద్దండి, నేను ఇంట్లో మీకు ఏం ఐటెం కావాలన్నా ఇంట్లోనే చేస్తానండి నేను. మీరు ఏం అడిగినా కూడా ఇంట్లోనే చేస్తానండి. నాకు మీరంటే ఇష్టం అండి. అవును, మీరు ఏం అడిగినా ఇంట్లోనే చేస్తానండి నేను. అవును చెప్పండి. అండి నాకు బర్త్డేకి హోటల్కి వెళ్తున్నామా నా బర్త్డేకి? నాకు సిగ్గేస్తుందండి. ఎన్ని ఐటమ్స్ నక్లీస్ తీసిస్తున్నారు, హోటల్ బుక్ చేసినారండి. ఎంత ఇష్టమోనండి, నేనంటే మీకు ఎంత ఇష్టమండి, ప్రాణం అండి. చూడండి, ఇప్పుడు సంపాదించుకునే భర్త దగ్గర భార్య ఎలా ఉంటారో ఇప్పుడు చెప్తానండి. అక్కడ దోశ వేసినాను, చట్నీ వేసినాను, తిను. రోజు ఎందుకు వస్తారండి కాలినడకతో? అక్కడే ఉండి వారంకి ఒకసారి రావచ్చు కదా. ఎందుకు వస్తారు ఊరికే రోజు వేస్ట్గా? ఊరికే ఎనర్జీ వేస్ట్. ఎప్పుడన్నా రావచ్చు కదా, వారంకో 10 రోజులకో రావచ్చు కదా. ఆడ పెట్టినాను చూడండి దోశ, తినండి. ఎలగబెట్టినారులేండి, తినండి. సరే, సరేలే తినండి. పెట్టుకొని తినండి. చేసి పెట్టాను. చట్నీ ఒకటే చేశాను, పళ్ళెం చేయలేదండి. చేసే ఓపిక లేదండి నాకు. మీకు ఇష్టం ఉంటే తినండి, లేకపోతే లేదు, అంతే. ఏమన్నా బర్త్డేకి ఏమన్నా తీసిస్తున్నారా లేదా? సరేలేండి. సరే తీసిరా. పోన్లేండి, కర్మ ఇది.